హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి రీబూట్ ఛానల్. ఈరోజు నేను వెరైటీ డిష్తో వచ్చాను. సౌదీ అరేబియన్ డిష్ ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను రైస్ తీసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. ఆ తర్వాత చికెన్ని పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇలా లార్జ్ పీసెస్ ఉండాలి. ఆ తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను 2 ఆనియన్స్, 3 టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, డ్రై లెమన్, దీన్ని హోల్ చేసి ఇలా పక్కన ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మసాలాలు, మీరు తక్కువ తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకోవాలి. అది పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని టమాటోస్, కొత్తిమీర వేసేసి అది ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి 1 మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అక్కడ స్పైసెస్ తీసుకోరు కాబట్టి అక్కడ ఎలా చేసుకుంటారో అలానే చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టేసి 1 మినిట్ పాటు ఆగి మళ్ళీ తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఎలా వేసుకోవాలంటే రైస్ ఎంత తీసుకుంటామో ఇప్పుడు బగారా రైస్ ఎలా చేస్తామో అలానే. ఇక 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 8 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. అలా క్వాంటిటీతో వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 70% బాయిల్ అయిపోవాలి చికెన్. ఆ తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన ఉంచేసుకోవాలి చికెన్ని. స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసి సేమ్ బగారా రైస్ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. అంతే. సాల్ట్ వేసేసి, ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ దగ్గర అయ్యాక, వాటర్ అంతా వెళ్ళాక మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. ఇలా కలుపుకుంటూ మధ్యలో 2 టైమ్స్ వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకొని దమ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. మళ్ళీ 1 మినిట్ పాటు సిమ్లో పెట్టేశాను. అంతే అండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ. అంతే అండి, రైస్ దాన్ని పక్కన ఉంచేసుకుందాం. రైస్ అయితే రెడీ. ఆ తర్వాత ఆల్రెడీ మేము చికెన్ తీసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ చికెన్ సపరేట్ తీసుకున్నాను. ఆ చికెన్ మసాలాలు ఏం వేయకూడదండి, అక్కడ అలానే చేస్తారు కాబట్టి అలానే చూపిస్తున్నాను. ఆయిల్ వేసేసి ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ మాత్రమే, ఇప్పుడు మనము బాయిల్ ఎలా అయింది వాటర్లో అంతే, దాంట్లో ఏం వేయలేదండి. అలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇంకోటి, మనం స్పైసీ అలవాటు అయిపోయి ఇలా తినలేము కాబట్టి హాఫ్ చికెన్ నేను స్పైసీతో చూపిస్తాను. ఇది పక్కన ఉంచేసుకుందాం. నార్మల్గా ఇదే అక్కడ చేసుకునే డిష్. నేను మళ్ళీ ఇక్కడ సపరేట్గా మనం స్పైసీ అలవాటు కాబట్టి స్పైసీతో చూపిస్తున్నాను. ఇంకో వెరైటీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి. మిర్చి పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీ ఇష్టం. ఇలా కలిపేసుకొని 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. హాఫ్ లెమన్ వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఆయిల్ వేసేసి, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత సేమ్ ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే
ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను దీంట్లో ఎయిర్ ఫ్రైలో పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా 2 వెరైటీస్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈ చికెన్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. దీని కాంబినేషన్ చట్నీస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూసేయండి.